స్థాయి మరిచి కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిను ఇష్టానుసారంగా మాట్లాడితే తాట తీస్తామని వైసీపీ నేతలు హెచ్చరించారు. సోమవారం మీడియా సమావేశంలో టీడీపీ నేతలు దేవరకొండ శ్రీనివాసులు, రహీంలు ప్రతాప్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వారు తప్పుబట్టారు. వైసీపీ కాపు మహిళా నేత కళ్యాణి ఘాటుగా మాట్లాడారు. దేవరకొండ శ్రీనివాసులు కాపు నేతగా రంగా విగ్రహం అడ్డుపెట్టుకుని చలామణి అవుతున్నట్లు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యేను అనుచితంగా మాట్లాడతావా అంటూ ఆమె ఫైర్ అయ్యారు. వైసీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి నాయబ్ రసూల్ మాట్లాడుతూ టీడీపీ నేత రహీం తన వేషధారణకు మాట్లాడుతున్న మాటలకు సూట్ కాలేదన్నారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ముందు ముస్లింలకు ఇచ్చిన ఒక్క హామీనైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. వైసీపీలో అభివృద్ధి జరగలేదని అంటున్నారని, అధికారంలో మీరే ఉన్నారని, అభివృద్ధి ఎంత జరిగిందో తెలుసుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో శేషయ్య, ఉప్పాల మహేష్లు మాట్లాడారు. ఒకడు మాట్లాడాడు బఫును, మా ఎమ్మెల్యే గారిని బఫున్ అని మాట్లాడాడు. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావో ఒకసారి ఆలోచించాలి. అధికార పార్టీలో ఉండి నువ్వు సంపాదించుకొని ఇక్కడ పదవులు అనుభవించి ఎలక్షన్ ఉందనగా 1 నెల 20 రోజుల ముందు నువ్వు పార్టీలోకి వచ్చావు. పార్టీలోకి వచ్చి రంగా గారి విగ్రహము, రంగా గారి పేరు చెప్పుకొని కాపుల్ని మోసం చేసి నువ్వు పార్టీలోకి వచ్చి ఈ రోజు నువ్వు ఒక్కడివే అనుభవిస్తున్నావు. మిగతా కాపులు ఏరి, మా వాళ్ళందరూ ఏరి. మీరు మీ కాపు ఆడపడుచుకి అన్యాయం జరిగితే నువ్వు మాట్లాడావా? మీ ఎమ్మెల్యే గారిని ప్రశ్నించావా? మాజీ ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు అంటే ఆయన మంచితనము, ఆ గొప్పతనము మేము లైవ్ లో తెలుసుకున్నాము. ప్రజలందరూ మాతో పాటు మోసపోయారు. ఈ రోజు అందరూ తెలుసుకున్నారు. ప్రతి బఫూన్ గిఫూన్ అని మాట్లాడుతున్నావు. తాట తీస్తామేమనుకుంటున్నావో నువ్వు? కాపుల్ని అడ్డం పెట్టుకొని రంగా గారి విగ్రహం అని చెప్పుకొని నువ్వు అధికారంలో చలామణి అవుతున్నావు. ఈ రోజు అధికారంకి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? ఈ రోజు నువ్వేమైనా పార్టీ కోసం ఏమైనా చేసావా? ఎక్కడైనా కనిపించావా? ఏమైనా కార్యక్రమాలు చేసావా? మా కాపుల కోసం ఏమైనా చేసావా? ఏం చేసావు నువ్వు? ఏం చేయకుండా అక్కడ కూర్చొని కిండలుగా ఎగస్టాలుగా మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడితే ఇక్కడ ఎవరు భయపడిపోరు. గ్రావెల్ అక్రమంగా గ్రావెల్ జరుగుతుంది. మొన్న రీసెంట్ గా ఉదయగిరి బ్రిడ్జి మీద టిప్పర్ లారీ మీద గురు రాఘవేంద్ర అని టిప్పర్ లారీ గ్రావెల్ తీస్తుంటే యాక్సిడెంట్, అదంతా రోడ్ అంతా ఇది జరిగింది. ఆ సమయంలో వెహికల్స్ లో వెళ్లే వాళ్ళు లేరు, ఫుట్పాత్ మీద పడుకునే వాళ్ళు లేరు. అదే కనుక ఉండుంటే ఆ సమయంలో ప్రాణ నష్టం జరుగుంటే ఎవరు చేసేవాళ్ళు? కళ్ళు కనిపించట్లేదా నీకు? అక్రమంగా గ్రావెల్ జరుగుతుంటే నీ కంటికి ఏం కనిపించట్లేదా? మాజీ శాసనసభ్యుల గురించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ స్థాయి ఏంది? నువ్వేంది కూర్చొని ఏం ప్రతాప్ రెడ్డి అని మాట్లాడుతున్నావు? ప్రతాప్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి అనేది ఏదో సందర్భమో అసందర్భమో చిన్న వయసులో పట్టణ టీడీపీ మైనార్టీ అధ్యక్షుడిగా ఒక వ్యక్తి నియమింపబడ్డాడు. సహనం కోల్పోతూ ఆ భాష పిచ్చి కుక్కల భాష అంటున్నాడు, నాలుకలు కోస్తానంటున్నాడు. ఆ గెటప్ కి, ఆ సెటప్ కి, ఆ డైలాగులకి సంబంధమే లేదు. ముస్లిం సమాజం ఇటువంటి వాటిని హర్షించదు. ప్రతాప్ రెడ్డి గారిని నూరా అనేసి ఛాలెంజ్ చేసే స్థాయి అనేది. 20 సంవత్సరాలు రాజకీయంలో ఉండి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి ఈ రోజు ప్రతిపక్ష నేతగా కావలి ఇన్ఛార్జిగా ఉంటే నువ్వెక్కడా? నీ స్థాయి ఎక్కడా? ఆయన్ని నువ్వు చర్చకి బ్రిడ్జి సెంటర్ పిలిచే స్థాయి అనేది. లేదంటే ప్రతిపక్ష పార్టీ ప్రజలు ఇచ్చిన స్థానాన్ని మేము విమర్శిస్తూనే ఉంటాం. విమర్శించకుండా ఎలా గమ్ముకుంటాం? ప్రజలు మేలు జరగాల, మీరు చేయాలా, చేయని మేము అడగాల. లేకుండా మీరు హరిస్తే ఖబర్దార్, మేము నాలుగులు కోస్తాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అది ముందుగా చెప్పాలంటే అభివృద్ధి గురించి చర్చకు రమ్మంటున్నావు. ఆయన కాదయ్యా, మేము చెప్తాము. 2 ఏళ్లు కరోనా పోయింది, 3 సంవత్సరాలు ఉంది. సంక్షేమ అభివృద్ధి పథకాల కింద కావలి నియోజకవర్గంలో ఎన్ని వచ్చాయో మీ గవర్నమెంట్ లో సమాచార హక్కు చట్టం కింద అడిగి తీసుకో, నువ్వు తెలుస్తుంది. ముందుగా చెప్పాలంటే జువ్వలు తిన్న ఫిషింగ్ హార్బర్ ఏది కాంట్రాక్టర్ మన ఎమ్మెల్యే గారే. ఆ టైంలో మా పార్టీలోనే ఉన్నారు ఆయన. అది చేశారు. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ ముందు పార్కింగ్ స్థలం లేదు, పాత బిల్డింగ్లు, ఆక్సిజన్ ప్లాంట్ లేదు. అవి చేశారా లేదా? తర్వాత ఇంకోటి చూసుకుంటే మున్సిపల్ స్కూల్స్ ఎంత డెవలప్మెంట్ జరిగింది కావల్లో? మీరే చూడండి, మీ పార్టీ నాయకులే తిరగండి. కావల్లో గవర్నమెంట్ స్కూల్స్ పాతూరులో చూడండి, లేదంటే మున్సిపల్ స్కూల్ మానసాల సెంటర్ లో చూడండి. అలాగే కావలి మొత్తం తిరగండి. అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కాబట్టి. సచివాలయాల బిల్డింగ్స్ నియోజకవర్గం మొత్తం మీద ఎన్ని కట్టారా? మీ ప్రభుత్వ హయాంలో ఒక్క బిల్డింగ్ అన్న కట్టారా? రైతులకి ఆర్బీకే కేంద్రాలు కట్టారు. రైతులకు ఎంత సేవ చేసి ఈ రోజు రోడ్ల మీద ఎరువుల కోసం తిరుగుతున్నారు. చెప్పాలంటే అభివృద్ధి అంటే మీరు ఏదో చెప్పుకోవడం చేయటం కాదు, పైకి కనిపించే మేము తెచ్చినాయి, మేము అమలు పరిచినాయి ఈ రోజు పూర్తి చేసుకుంటూ మీరు మాట్లాడుతున్నారు. కావాలి ట్రంక్ రోడ్డు గురించి మాట్లాడుతున్నారే. ట్రంక్ రోడ్డు ఏంటది? మా హయాంలో పైనుంచి వచ్చే జాతీయ రహదారి కావలి ఉత్తర తొరండ శివారు నుంచి బయటికి వెళ్ళే ఇది లేదు కాబట్టి బ్రిడ్జి డెవలప్మెంట్ కానివ్వండి, ట్రంక్ రోడ్ల నుంచి ఉత్తరం వైపు వెళ్ళిన రోడ్డు కానివ్వండి, అది జాతీయ రహదారి ఎవరు? నితిన్ గడ్కరీ గారు మా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి తీసుకొచ్చిందే కదా. మీరు ఇటువైపు చూడండి, దక్షిణం వైపు ట్రంక్ రోడ్డు దక్షిణం వైపు అభివృద్ధిని చూసి మాట్లాడండి. ఏం చేశారు? ఆ రోజు ఎంత కాలువలు స్ట్రాంగ్ గా ఇప్పించారు, ఎంత పని జరిగింది, దాన్ని అమలు పరచండి. అవి లేకుండా మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. విలేజ్ హెల్త్ సెంటర్స్
కావల్లో, వైకుంఠపురంలో ఒకటి ఉంది, పుల్లారెడ్డి నగర్ లో ఒకటి ఉంది, తుఫాన్ నగర్ లో ఒకటి ఉన్నాయి. ఇంకెన్ని చూడండి. వాటి మొత్తం మీద 20 కోట్ల రూపాయల దాకా కావల్లో మీకు సంక్షేమ పథకాలు ముందు మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఉండి కాదు. ఆ రోజు ఎమ్మెల్యే గారు ఏమన్నారు, ఇక్కడ మేము కావాలి ఈద్గా డెవలప్మెంట్ కి 5 లక్షలు ఇస్తా అన్నారు, దాని గురించి మాట్లాడు. లేదా కమ్యూనిటీ హాల్ కట్టిస్తా అన్నారు, దాని గురించి మాట్లాడు. మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా కావాలి ముస్లింల అభ్యున్నతి కోసం, కావాలి మెజార్టీగా ఉన్న ముస్లిం ఓటర్ల కోసం నువ్వు మాట్లాడాలనుకుంటే ఆ రోజు మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు వేపించుకున్నారు కదా. ఆ తర్వాత ముస్లిం మైనార్టీలకు 50 పెన్షన్, ముఖ్య పట్టణాలు ఈద్గాలు, కబ్రస్థాన్లు అంటే బరియల్ గ్రౌండ్స్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. కావల్లో ఏప్రిల్ ఉన్నటువంటి బరియల్ గ్రౌండ్ ఉంది, దానికి స్థలాని కోసం మాట్లాడు నువ్వు. లేదంటే ఈద్గా కావల్ పట్టణ జనాభా పెరిగారు, ఈద్గా లేదు అసలు మాకు, తుఫాన్ నగర్ లో చిన్నది ఉంది, కావల్ టౌన్ మొత్తం ఈద్గా ప్రాంగణానికి స్థలాన్ని కేటాయించు మాట్లాడు. మేము కూడా చెప్తాం ఎమ్మెల్యే గారికి హ్యాపీగా కావాలంటే. కానీ అన్ని లేవు. నూరు భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు, 100 కోట్లు కేటాయిస్తా ఉన్నారు. తర్వాత మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 5 లక్షలు ఇస్తారన్నారు, 2 సంవత్సరాలు అయిపోయింది. మీరు ఏ ముఖం పెట్టుకుని ముస్లిం సమాజానికి సమాధానం చెప్తారు? అదేంటి నాలుగులు కోస్తారు, తొడలు కోసుకొని పొగడాలు వేసుకుంటారు, మాకు అవసరం లేదయ్యా. మాకు కావాల్సింది ఒకటేను, మా ప్రజలకు మోసం జరిగినప్పుడు మా పార్టీ ప్రతినిధులుగా, ప్రతిపక్ష పార్టీగా మేమైతే డైరెక్ట్ గా ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం, ఎంత దూరమైనా వెళ్తాం, ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నాం. ఇంకోసారి అటువంటి భాష అటువంటి మాట్లాడకుండా రాజకీయంగా ఎదగాలని కోరుకున్నోడైతే కొంచెం వినయంగా ఉండి ఎదుగు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.